హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సంక్రాంతి కదా, సంక్రాంతికి మేము మురుకులు అప్పాలు అయితే చేద్దామనేసి ప్రిపేర్ అయ్యాము. సో దానికైతే ముందుగానే అన్నీ రెడీ అయితే చేసి పెట్టుకున్నాము. స్టవ్ పొయ్యి గ్యాస్ అయితే రెడీగా ఉంది. జస్ట్ ఇప్పుడు పిండి కలిపి స్టార్ట్ చేయడమే. చూసారు కదా, అన్నీ రెడీగా అయితే ఉన్నాయి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అట్లాగే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మురుకులు చూసారా ఎలా కరకరలాడుతున్నాయో చూడండి. కరకరలాడే మురుకులు ఎంత టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సూపర్ కూడా ఉన్నాయి అన్నమాట. అప్పాలు కూడా అట్లాగే ఉన్నాయి చూడండి. సో అప్పాలకి మురుకులకి ఒకేలాగా పిండి అయితే పట్టించాము. సో అది ఎలా అన్నది ఇప్పుడు చెప్తాను. 4 కేజీల బియ్యానికి 1/2 కేజీ పుట్నాల పప్పు వేసి పట్టించాము. ఇట్లా ఆల్మోస్ట్ అన్ని కారము, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, నువ్వులు, ఓమ అన్నీ వేసేసినాము. సాల్ట్ కూడా. సో అన్నీ ఇట్లా చేసి పెట్టుకున్నాము. కరకరలాడే మురుకులు అయితే రెడీ అయిపోతాయి. అట్లాగే వేడి వాటరు, గోరువెచ్చిన వేడి వాటరు, అట్లాగే ఆయిల్ కూడా పోసినాము కొంచెము. అన్నీ ఇట్లా కలిపి పెట్టుకున్నాము. ఇప్పుడు నొక్కడం మాత్రమే ఉంటుంది. ఈ పిండి అంతా ఇట్లా ఫస్ట్గా ఉప్పు కారాలు అన్నీ వేసి కలిపి పెట్టుకుంటే మనకి ఫాస్ట్గా కలిపి పీటలో నొక్కి పెట్టుకోవడమే ఉంటుందన్నమాట. అందుకనే ముందుగానే సో కారము, ఉప్పు, పసుపు, నువ్వులు, ఓమ, వేడి వాటరు అంటే బాయిల్డ్ అవ్వాలి మంచిగా వాటరు, బాయిల్డ్ అయిన వాటరు, అట్లాగే దాంతోపాటు వేడి ఆయిల్ కూడా పోసుకోవాలి కొంచెము. అట్లా వేడి పోసుకుంటే ఏంటంటే మురుకులు అనేటివి కరకరలాడుతూ టేస్టీగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మేము అందుకని అవన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నాం ముందే. చేతి కాలుతుంది కదా, కొంచెం చల్లారని అనేసి ముందే అయితే పొడి పిండి అయితే అట్లా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడైతే పిండి ఇట్లా కలుపుకున్న తర్వాత పీటలలో పెట్టుకోవాలి. చూసారు కదా మురుకుల పీట. ఇందులో అయితేనే కొంచెం ఫాస్ట్గా నొక్కుకోవడానికి వస్తుంది. అదే తిప్పేది ఉంటుంది కదా, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చాయి కదా తిప్పే మురుకుల పీట. దాంతో అయితే అది తిప్పడానికే టైం తీసుకుంటుంది ఎక్కువసేపు. సో ఆ లోపు అది తిప్పేలోపు ఇట్లా ఒక వాయి అనేది వేయచ్చు అనమాట. చూసారు కదా, ఈ పీటతోటి అయితే ఫాస్ట్గా ఇట్లా నొక్కేయచ్చు. 2 పీటల పిండి పడుతుంది దీంట్లో కడాయిలో. మేమైతే అప్పాలు మురుకులే అంటాము. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు కదా. సో మేమైతే మురుకులనే అంటాము. చూసారు కదా, ఇట్లా ఫాస్ట్గా నొక్కుకోవచ్చు అనమాట మూకుట్లోనే డైరెక్ట్. మేమైతే మార్నింగ్ టిఫిన్ చేసి అయితే కూర్చున్నాము. ఎంత టైం అవుతుందో అన్నది చూడాలి. సో ఈ వీడియోలో ఏంటంటే ఖాళీ మురుకులు అప్పాలు మాత్రమే చూపిస్తున్నాము. సో మిగతా వీడియో తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే ఇంకా బూందీ చేసినాం, అరిసెలు కూడా చేసినాం కాబట్టి. సో అవన్నీ అయితే వీడియో తీయడానికి అవ్వలేదు. జస్ట్ ఈ మురుకులు అప్పలు మాత్రమే వీడియో తీసాం. చూడండి ఇట్లా బాగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత అయితే తీసి పక్కన వేసుకోవాలి. కలర్ వచ్చేంత వరకు అయితే మరీ ఎక్కువగా కాల్చవద్దు, మరీ తక్కువగా కూడా కాల్చుకోవద్దు. మీడియం కలర్ వచ్చేంత వరకు అయితే కాల్చుకోవాలి, మనకు కాలింది అనిపించే వరకు. చూసారు కదా, ఇట్లా కాల్చుకున్న తర్వాత అయితే తీసి పక్కన అయితే పెట్టుకోవాలి. మిగతా మురుకులన్నీ కూడా ఇలాగే చేసుకున్నాము. ఫాస్ట్గా అయిపోతుంది. ఈ మురుకుల పీటలు కొత్తగా లేటెస్ట్గా వచ్చాయి, బాగానే ఉంది తిప్పడానికి, నొక్కకుండా చేతులు నొప్పి కాకుండా. కానీ దానివల్ల ఏమవుతుందంటే సగం తిప్పడానికే టైం అంతా పోతుంది దానికోసమే. అదే ఇది అని నొక్కూడదు అనుకోండి, ఫాస్ట్గా పెట్టడము నొక్కేయడము ఈజీగా అయిపోతుంది. ఇద్దరమే చేసుకున్నాం చూడండి. 2 కిలోల మురుకులు, 2 కిలోల అప్పాలు. చూసారు కదా, ఇట్లా కాల్చుకొని తీసేసుకోవాలి. మురుకులు అయితే రెడీ అయిపోయాయి, ఇద్దరమే చేసాము. సో చేతులు అయితే నొప్పి వస్తాయి కదా మురుకుల పీటతో నొక్కితే అని డౌట్ వస్తుంది కదా. సో అట్లాంటిది ఏం లేదండి, ఎందుకంటే మనము పిండిని తడిపే దాన్ని బట్టి మన చేతులు నొప్పి వస్తున్నాయి అని అంటే కనుక పిండి గట్టిగా ఉందని అర్థము. కొంచెం లూజుగా తడుపుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా నొక్కడానికి వస్తాయి. అప్పుడైతే చేతులు నొప్పి పెట్టవు. ఇప్పుడైతే అప్పాలు అయితే చేద్దాము. అప్పాల పిండి కూడా రెడీగా ఉందన్నమాట. ఒకసారి అన్ని వేడిది ఆయిల్ వాటర్ అయితే పోసాం కదా, ఒకసారి అయితే కలుపుకుందాం.
బాగా కలిపాం కదా, కలుపుకున్న తర్వాత కొంచెం పిండి అయితే తీసుకున్నాను. ఎందుకంటే చల్లారనివ్వాలి పిండి. మనం ఎప్పటికప్పుడు తడుపుకుంటూ చేస్తేనే టేస్ట్ అనేది బాగా కూడా వస్తుందన్నమాట. మొత్తం ఒకేసారి కలుపుకోకూడదు మురుకులకైనా అప్పలకైనా. అందుకనే చూడండి కలిపిన పిండి సపరేట్ ఉంది, మేము కొంచెం కొంచెంగానే కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ అప్పాలకి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పిండే, కాకపోతే దీంట్లో ఎక్స్ట్రా వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పల్లీలు కచ్చపక్కగా దంచుకున్నాము. ఇప్పుడు మనం ప్రెస్ చేసే పల్లీలు అనేటివి ఊడిపోతుంటాయి కదా, మేమైతే కొంచెం కచ్చపక్కగా పట్టేసి అయితే మిక్సీలో వేసుకున్నాం అనమాట. చూడండి ఇట్లా ముద్దలాగా అయితే కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఫస్ట్ రౌండ్స్ అయితే చేసి పెట్టుకున్నాము. నేనే చేస్తున్నాను అనమాట వన్ హ్యాండ్ తోటి, ఎందుకంటే ఒక చేత్తో వీడియో అనేది తీస్తున్నాను. ఎవరు లేరు, అందరు కైట్లు ఎగరేయడానికి పైకి అయితే వెళ్ళిర్రు కాబట్టి ఒక హ్యాండ్ తోటి చేస్తూ నేను చూపిస్తున్నాను అనమాట మీకు. ఇట్లా ముద్దలుగా చేసుకున్న తర్వాత చిన్న చిన్న రౌండ్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా నొక్కడానికి ఈజీగా వస్తుంది. సో పిండి కలిపేసిన తర్వాత ముద్దలు అయితే రెడీ చేస్తున్నాను. ముద్దలు మొత్తం రెడీ చేసుకున్న తర్వాత పూరి ప్రెస్ ఉంటుంది కదా, దానికి 2 సైడ్స్ ప్యాక్ అనేది చేయకూడదు. ఒక్కరు చేసుకుంటే మాత్రం 2 సైడ్ ప్యాకింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే అటు పేపర్ ఇటు పేపర్ పెట్టి ప్యాక్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే నొక్కుకుంటూ కాల్చుకోవచ్చు సింగిల్ అయితే. అదే ఇద్దరు ముగ్గురు గట్రా చేస్తే కనుక అట్లా కుదరదు. ఎందుకనండి, కవర్స్ ఎక్కువ ఉండాలి. కవర్స్ ఎక్కువ ఉంటే ఒక కవర్ ఇచ్చేస్తాము, ఒక కవర్ తీసుకుంటాము. కాబట్టి ఇట్లా కవర్స్ ఎక్కువ ఉంటేనే ఇద్దరు ముగ్గురు చేయడానికి వస్తుంది. ఎక్కువ క్వాంటిటీ ఉన్న వాళ్ళకి ఇదే మంచిది అనేసి అయితే నాకు అనిపిస్తుంది. సింగిల్గా చేసుకునే వాళ్ళకి ఇప్పుడు ఇట్లా నొక్కుకోవాలి, అక్కడ కాల్చుకోవాలంటే సింగిల్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అది. ఎందుకంటే తీసి అక్కడ పక్కన పెడితే ఆయిల్ అనేది క్లాత్కి కానీ పేపర్స్కి కానీ అంటుకుంటుంది కదా. సో అట్లా చేయకుండా మేము ఏ క్లాత్ పైన ఏ న్యూస్ పేపర్ పైన వేయట్లేదు. డైరెక్ట్ ఇట్లా నొక్కి అదే పేపర్ని కవర్ని, ఆయిల్ కవర్ ఉంటుంది కదా, సో ఆయిల్ కవర్ మీద అయితే చేస్తున్నాము. డైరెక్ట్ ఇచ్చేస్తే కాల్చుకోవడమే. ఇంకా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా డైరెక్ట్ నొక్కి ఇచ్చేస్తే డైరెక్ట్ ఆయిల్లో వేసేస్తారనమాట. చాలా మట్టుకు ఎందరు ఏం చేస్తారంటే ఇట్లా నొక్కి ఒక క్లాత్ మీద అయితే పరుస్తారు. ఆయిల్ అంతా క్లాత్కి పీల్చుకొని టేస్ట్ అనేది బాగుండదు. సింగిల్గా చేసుకునే వాళ్ళకి మాత్రం 2 సైడ్స్ అయితే ప్యాక్ చేసుకొని అట్లా చేసుకోవడానికి వస్తుంది. ఇప్పుడైతే అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి. అన్నీ ఇట్లాగే చేసుకున్నాం అనమాట. అప్పలు కూడా కరకరలాడుతూ చాలా టేస్టీగా వచ్చాయి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్